Good morning everybody. Welcome to my channel Vijayalakshmi. Today's lesson is ఫలము విత్తనము. ఫలదీకరణ అనంతరము అండాశయము అనేటువంటిది ఫలంగా మారుతుంది. అండాశయము ఫలంగా మారుతుంది. అండాలు అనేటువంటివి విత్తనాలుగా మారుతాయి. అండ కవచాలు అనేటువంటివి ఫలం యొక్క కవచాలుగా మారుతాయి. లోపలి కవచం బయట కవచంగా వెలుపలి కవచంగా మార్పు చెందుతాయి. మిగిలిన పుష్ప భాగాలు కీలాగ్రాలు రక్షక పత్రాలు అవన్నీ రాలిపోవడం జరుగుతుంది. ఆకర్షక పత్రాలు రాలిపోతాయి. కొన్ని ఫలాల యందు అవి రక్షక పత్రాలు అనేటువంటివి ఉంటాయి, కొన్నిట్లలో రాలిపోతాయి. ఇప్పుడు ఫలము అనేటువంటిది ఆవృత బీజాల యొక్క ముఖ్యమైనటువంటి లక్షణం. ఫలాలను గురించి అధ్యయనం చేయడాన్ని పోమాలజీ అని అంటారు. ఫలాలను వ్యవసాయం చేసి పండించడాన్ని పోమీకల్చర్ అని అంటారు. పోమీకల్చర్. ఫలాలు అనేటువంటివి రెండు రకాలుగా ఉంటాయి. ఒకటి అమృత ఫలము, రెండు నిజ ఫలం. అమృత ఫలం నందు అండాశయము ఫలంగా మారకుండా పుష్పం యొక్క ఇతర భాగాలు అనేటువంటివి ఫలాలుగా మారుతాయి. ఉదాహరణకు యాపిల్ అనేటువంటి యాపిల్లో పుష్పాసనం ఫలంగా మారుతుంది. పుష్పాసనం ఫలంగా మారుతుంది. జీడి మామిడిలో పుష్ప వృంతము ఫలంగా మారుతుంది. నిజ ఫలాలు అంటేనేమో ఫలదీకరణ ఫలితంగా అండాశయము ఫలంగా మారుతుంది. అండాశయంలో ఉన్నటువంటి ఈ నిజ ఫలానికి అనేటువంటివి ఫల కవచాలు ఉంటాయి. ఫలం లోపల విత్తనాలు అనేటువంటివి ఉంటాయి. ఇంకొకటి అనిషేక ఫలనం. అనిషేక ఫలనం అంటే ఫలదీకరణ లేకుండానే జరగకుండానే అండాశయం అనేటువంటిది ఫలంగా మారుతుంది. ఉదాహరణకు అరటి. దీనికి ఆక్సిన్లు జిబ్బరెలిన్లు తోడ్పడతాయి. అయితే ఈ అనిషేక ఫలనం అనేటువంటి కృత్రిమంగా కూడా జరపబడుతుంది. కృత్రిమ అనిషేక ఫలనము అంటారు. ఇది సీడ్లెస్ గ్రేప్స్ యందు కనిపిస్తుంది. అనిషేక ఫలనాన్ని గురించి అధ్యయనం చేసినటువంటి శాస్త్రవేత్త నాల్ అనేటువంటి శాస్త్రవేత్త అనిషేక ఫలనాన్ని గురించి అధ్యయనం చేయడం జరిగింది. నెక్స్ట్ విత్తనం. ఫలదీకరణం అనంతరము అండాలు అనేటువంటివి విత్తనాలుగా మార్పు చెందుతాయి. విత్తనాల గురించి అధ్యయనాన్ని స్పెర్మటాలజీ. విత్తనాలు ఇచ్చేటటువంటి మొక్కలను స్పెర్మటోఫైట్లు అని అంటారు. విత్తనాలు మొలకెత్తడానికి గాలి, నీరు, కాంతి, భూమి అనేటువంటివి ఉపయోగపడతాయి. విత్తనాలు మొలకెత్తడాన్ని అంకురోత్పత్తి అని అంటారు. ఈ అంకురోత్పత్తి అనేటువంటిది ఊర్ధ్వ భూమిజ అంకురోత్పత్తి ఉంటుంది. ఊర్ధ్వ భూమిజ అంకురోత్పత్తి అని ఉంటుంది. నిమ్న భూమిజ అంకురోత్పత్తి అని ఉంటుంది. ఊర్ధ్వ భూమిజ అంకురోత్పత్తి అంటే భూమి పైన విత్తనాలు అనేటువంటి మొలకెత్తుతాయి. ఉదాహరణకు టమాటా, చింత అలాంటివి. ఈ నిమ్న భూమిజ అంటేనేమో అధోభూమిజ అంటే విత్తనాలు అనేటువంటివి భూమి లోపల మొలకెత్తుతాయి. ఉదాహరణకు గడ్డి జాతి మొక్కలు. అయితే ఈ విత్తనాలు అనేటువంటివి కొన్ని రకాలు మొదటగా ఉంటాయి. ఒకటి జియోకార్పిజం అనేటువంటిది చాలా ముఖ్యమైనది, ఇంపార్టెంట్. జియోకార్పిజం అని అంటే
కొన్ని మొక్కల యందు పుష్పాలేమో వాయుగతంగా భూమి పైన వాయుగతంగా ఉంటవి. వాటి విత్తనాలు మాత్రం భూమి లోపల ఉంటవి. వాటిని జియోకార్టిజం మొక్కలు అని అంటారు. వీటికి ఉదాహరణ అనేటువంటిది వేరుశెనగ. వేరుశెనగ అనేటువంటిది దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. కొన్ని మాంగ్రూవ్ మొక్కల యందు మొక్కల పైన ఫలం ఉన్నప్పుడే విత్తనాలు అనేటువంటివి మొలకెత్తుతాయి. దీన్ని వివిపారి అని అంటారు. వివిపారి. మాంగ్రూవ్ మొక్కల్లో వివిపారి అనేటువంటిది జరుగుతుంది. ఫలాలు అనేటువంటి మొక్క పైన ఉన్నప్పుడే విత్తనాలు అనేటువంటివి మొలకెత్తుతాయి. అయితే నేషనల్ సీడ్ కార్పొరేషన్ ఎక్కడ ఉంటుంది? న్యూఢిల్లీలో ఉంటుంది. ఇది నాణ్యమైన విత్తనాలను అభివృద్ధి చెందిస్తుంది. తర్వాత ఇంకొకటి విత్తన ధృవీకరణ సంస్థ అనేటువంటిది ఉంటుంది. విత్తన ధృవీకరణ సంస్థ. ఇది నాణ్యమైనటువంటి విత్తనాలు ఏమున్నాయో వాటిని ధృవీకరిస్తుంది. ఈ ధృవీకరించబడినటువంటి విత్తనాలు అనేటువంటివి అధిక అంకురోత్పత్తిని కలిగి ఉంటాయి, వ్యాధి నిరోధక శక్తిని కలిగి ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ నా వీడియోని లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.